వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మరొకసారి ఇర్మియా ప్రవచన గ్రంథంలో నుండి దేవుని ప్రేమను గురించిన, శాశ్వతమైన జీవమును గురించిన విషయాలు 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎటర్నల్, శాశ్వతమైనది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భూమి పుట్టక మునుపు, సముద్రం పుట్టక మునుపు, సృష్టి పుట్టక మునిపే దేవుని ప్రేమ భూమి పైన, ఆకాశం పైన అది ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని ప్రేమకి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. దానికి మనం అనుకున్న దానికన్నా, మనం ఊహించిన దానికన్నా ముందు నుంచి దేవుని ప్రేమ ఉంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం పుట్టిన దగ్గర నుండి దేవుని ప్రేమ ప్రారంభించబడిందేమో అనుకుంటే అది చాలా వ్యర్థమైన ఆలోచన. మనం పుట్టక మునిపే దేవుని ప్రేమ ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ ఎండ్లెస్, అంతులేనిది. నేను నిన్ను విడువక ప్రేమించుచున్నాను అని చెప్పినప్పుడు దేవుని ప్రేమకు పరిమితి లేదు, అది చాలా ఉన్నతంగా కనిపిస్తూ ఉంది. దేవుని ప్రేమ మనకన్నా మించినది. కొన్నిసార్లు సముద్రం దగ్గరికి ఒక గిన్నెను పట్టుకొని వెళ్తే ఆ గిన్నె నిండా నీళ్లు నిండుతూ ఉంటాయి, కానీ సముద్రం ఎప్పటికీ తగ్గదు. అలాగే మనం పాపం చేసినప్పుడో, మంచి పనులు చేసినప్పుడో పాపం తగ్గటము పెరగటము, ప్రేమ తగ్గటము పెరగటం అనేది ఉండదు. కానీ ప్రేమ ఎప్పుడు స్థిరముగానే ఉంటుంది. మనకు అంతులేనిదిగా, పరిమితి లేనిదిగా దేవుని ప్రేమ మన పైన ప్రవహిస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎర్లీ, ముందస్తుగా. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అని దేవుని ప్రేమే మన ప్రేమ కన్నా ముందుగా ప్రారంభించబడింది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం జన్మించక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు, జగత్పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి, ఇప్పుడే కనిన ఒక తల్లిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆ బిడ్డకి తన తల్లి ఎవరో, తన తండ్రి ఎవరో తెలియకపోయినప్పటికీ ఆ బిడ్డని గుర్తుపట్టేంతవరకు 3 సంవత్సరాల వరకు తల్లి లాలించి, పాలించి, హత్తుకొని, ప్రేమించి పెంచినట్లుగా మనము దేవుని ప్రేమను గుర్తించక మునిపే ఆయన మన ప్రేమను గుర్తించి మనల్ని పెంచుతున్నాడు అన్న విషయాన్ని, ముందుగా ఆయన ప్రేమించాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫైనల్లీ, ఇట్ ఈజ్ ఏ ఎవిడెంట్, ప్రత్యక్షమైనది, లేదంటే నిరూపితమైనది. దేవుని ప్రేమ అనేది మాటల్లో చెప్పేది కాదు, కానీ అది దేవుడు తానే స్వయంగా నిరూపించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును అన్న దానితో ఆ వచనం ఆగిపోలేదు. ప్రేమించాడు కనుకనే తన కుమారుడైన యేసుక్రీస్తుని సిలువ పైన మనందరి కొరకు ఆయన సిలువ త్యాగం చేశాడు. ఆ సిలువే ఆయన ప్రేమ యొక్క ఎవిడెన్స్గా మనకు కనిపిస్తూ ఉంది. అంతకు మించిన ఎవిడెన్స్ మనకు అవసరం లేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమ శాశ్వతం మొదలుకొని మనల్ని మనం గ్రహించక ముందే మనల్ని ప్రేమించిన ప్రేమ అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మేము జన్మించక మునిపే, మా ఉనికి లేనప్పుడే మమ్మల్ని ప్రేమించి, పాపంలో నుండి, శాపంలో నుండి శత్రువులుగా ఉన్న మమ్మల్ని మీరు కనికరించి మా మీద ప్రేమ చూపించి రక్షించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.